ఇప్పుడు లాస్ట్ సెషన్లో మనం చూసిన దానికి ఎక్కడ అంటే ఒక పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ ఉంది, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతా ఓకే. ఇప్పుడు ఇందులో ఎక్కడైనా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ప్రోగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీంట్లో ఎక్కడైనా పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామా? దీంట్లో పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామా? పేరెంట్ క్లాస్ అంటే ఏంటి? షేప్. షేప్ కి మనం ఎక్కడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా మెయిన్ లో అంటే లేదు. షేప్ కి సంబంధించిన రిఫరెన్స్ వేరియబుల్ మాత్రమే క్రియేట్ చేసాం. పర్పస్ ఏంటి? ఎనీ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయడానికి ఈ పేరెంట్ క్లాస్ ని యూజ్ చేసాం. అదే కదా మనం మెయిన్ లో చేసింది. ఇక్కడ మెయిన్ లో రెక్ట్ ఆబ్జెక్ట్, ట్రయాంగిల్ ఆబ్జెక్ట్, సర్కిల్ ఆబ్జెక్ట్, పెంటగాన్ ఆబ్జెక్ట్, వీటిలో ఏదో ఒక క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసామే కానీ డైరెక్ట్ గా పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఏంటి? షేప్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదు. సో బేస్డ్ ఆన్ దిస్ పాయింట్ మనం ఒకసారి చూద్దాం ఏంటి అంటే, సో ఈ ప్రీవియస్ ప్రోగ్రామ్ నేను ఏం మాడిఫై చేయట్లేదు, అంటే ప్రస్తుతానికి చేద్దాం. యాక్చువల్ మోడిఫికేషన్ చేయాలి, బట్ క్లాస్ నేమ్ చేంజ్ చేసి ఇలాగే రాసుకుంటాం. ఇప్పుడు ఈ క్లాస్ కి, ఇప్పుడు షేప్ అనే క్లాస్ కి మనకి కావాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా చేయలేమా అంటే ఎస్ వి కెన్ డూ. పేరెంట్ క్లాస్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ రిక్వైర్మెంట్ కనుక అది కూడా ఉందనుకోండి, ఎట్లా? యూజర్ మే ఆప్ట్ రెక్టాంగిల్ కానీ, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? రెక్ట్, ట్రయాంగిల్, సర్కిల్, ఈ నాలుగిటి నుంచి ఒకటి చూస్ చేసుకోమంటుంది. ఆ నాలుగిటి నుంచి ఒక ఆబ్జెక్ట్ మనం ఏదైతే యూజర్ చూస్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఆ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ లో ఉన్న మెథడ్స్ ని కాల్ చేస్తాం. ఒకవేళ యూజర్ కి పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి కూడా ఆప్షన్ ఇచ్చామనుకో, లైక్ ఇక్కడ సంథింగ్ లైక్ 0 ఫర్ షేప్ అని కూడా ఒక ఆప్షన్ ఇచ్చామనుకో, ఇవ్వచ్చు కదా. అప్పుడు ఏమని చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 0 ఎస్ ఈక్వల్ టు న్యూ షేప్ అని రాసుకుంటాం. అవునా? కానీ ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆ అవసరం రాలా. మన ఇంటెన్షన్ ఏంటి? పేరెంట్ ఎందుకు క్రియేట్ చేసాం? పేరెంట్ రిఫరెన్స్ ద్వారా ఒక పేరెంట్ వేరియబుల్ క్రియేట్ చేసి ఎనీ చైల్డ్ ఆబ్జెక్ట్ ని రిఫర్ చేయాలి. ఇది మన ఇంటెన్షన్. అలాంటప్పుడు పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం మనకి రాదు. జనరల్ గా ఇలాంటి రిక్వైర్మెంట్స్ చాలా సార్లు వస్తూ ఉంటాయి. ఏంటి? పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తాం కానీ దాని ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయాలి. అలాంటి రిక్వైర్మెంట్స్ వస్తే పేరెంట్ క్లాస్ create references but not to create objects. ఇది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసిన పాయింట్. అంటే ఇలాంటి అవసరం కూడా వస్తుంటుంది. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే, పేరెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం రాదు. చైల్డ్ ఆబ్జెక్ట్స్ ని రిఫర్ చేయడానికి మాత్రమే పేరెంట్ క్లాస్ ని క్రియేట్ చేస్తాం. పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేస్తాం. ఈ పాయింట్ ఒకటి. ఇంకొక థింగ్ ఏంటంటే, పేరెంట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే మరి పేరెంట్ లో ఉన్న మెథడ్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఈ పేరెంట్ లో ఈ సైట్స్ కానీ, ఏరియా కానీ, స్పెషాలిటీ కానీ, ఇందులో ఉన్న కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడు అవుతుంది అంటే, ఒకవేళ దాని కరెస్పాండింగ్ కోడ్, ఇక్కడ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ ఉంది, రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి సైడ్స్ కాల్ చేస్తే ఏమొస్తుంది? రెక్ట్ హ్యాస్ 4 సైడ్స్ అని వస్తుంది. ఒకవేళ ఏదన్నా చైల్డ్ క్లాస్ లో మెథడ్ కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథడ్ రాయలేదు, మనం సైట్స్ అనే మెథడ్ ని రాయలేదు, అప్పుడేమవుతుంది? పేరెంట్ లో ఉన్న సైట్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి. సైట్స్ నాట్ నోన్ అని మెసేజ్ వస్తుంది. ఇది మన రిక్వైర్మెంట్ అన్న. కానీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ మనం రాసిన ఎగ్జాంపుల్ చూస్తే, రెక్ట్ లో ఈ 3 మెథడ్స్ కి మీనింగ్స్ రాసాం, ట్రయాంగిల్ లో ఈ 3 మెథడ్స్ కి మీనింగ్స్ రాసాం, సర్కిల్ లో 3 మెథడ్స్ కి మీనింగ్స్ రాసాం, అట్లాగే పెంటగాన్ లో కూడా 3 మెథడ్స్ కి
మీనింగ్స్ రాసాం. మరి అట్లాంటప్పుడు పేరెంట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం డిస్కస్ చేస్తుంది ఏంటి, పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయము, పేరెంట్ క్లాస్ రిఫరెన్స్ మాత్రమే క్రియేట్ చేస్తాము అంటున్నాం. చైల్డ్ క్లాస్ లో ఉన్న అన్ని మెథడ్స్ కి మీనింగ్స్ ఇచ్చేసాం, అవునా? మరి అట్లాంటప్పుడు ఈ ఇక్కడున్న 3 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడన్నా ఉందా? ఇప్పుడున్న ఈ 3 మెథడ్స్ ఎప్పుడన్నా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఏంటి, పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు. చైల్డ్ క్లాస్ లో ఇక్కడున్న పేరెంట్ లో ఉన్న 3 మెథడ్స్ కి ఖచ్చితంగా ఓవర్ రైడింగ్ జరిగింది. అంటే ఈ 3 మెథడ్స్ కి మీనింగ్ రాసేసాం. మరి అన్నప్పుడు ఇవి రాయడం వేస్ట్ కదా, ఈ మూడిట్లో కోడ్ రాయడం వేస్ట్ కదా. మరి కోడ్ తీసేయచ్చా? కోడ్ తీసేస్తే వర్క్ అవుతుందా? నేను ఇక్కడ తీసేస్తాను, కోడ్ ఏం రాయదు, వర్క్ అవుతుందా ప్రోగ్రామ్? అవుతుంది, బ్లాక్ ఉంది కదా, బ్లాక్ ఉంది కాబట్టి వర్క్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఈ సైట్స్ అనే మెథడ్ కాల్ అయినా లోపలికి వస్తుంది, ఏం చేయకుండా ఎండ్ అవుతుంది, అంతే. సో ఇలా కూడా బ్లాక్స్ లేకుండా డైరెక్ట్ సెమీకాలన్ ఇస్తే అప్పుడు వర్క్ అవుతుంది. ఆ పాయింట్ కి వస్తాను. అలా ఇస్తే ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇంతవరకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి వీల్ కమ్ బ్యాక్. ఓకే సార్. So which object you want to create? One rectangle, triangle, two triangle, three circle, four pentagon. Make a selection. 1, 2, 3, 4. Suppose I want to go with pentagon 4 అని ఇచ్చాను. ఇలానే ఆ పెంటగాన్ లో ఉన్న 3 మెథడ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ రిజల్ట్ అయితే ప్రింట్ అయిపోతుంది. పెంటగాన్ హ్యాస్ 4 సైడ్స్, ఏరియా ఈక్వల్ టు నో ఐడియా, విఎస్ఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆర్ సంథింగ్. మనం అక్కడ ఏవైతే కోడ్ రాసామో ఆ కంటెంట్ ప్రింట్ అయిపోతుంది, దానికి అకార్డింగ్గా కంటెంట్ ప్రింట్ అయిపోతుంది. అట్లాగే ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేసాం. సపోజ్ 1 ఇచ్చాను రెక్టాంగిల్ అని, మెసేజ్ ఏమొస్తుంది, రెక్ట్ హ్యాస్ 4 సైడ్స్, ఏరియా ఇస్ లెంగ్త్ ఇంటూ బెడ్, డోర్స్, విండోస్ ఎట్సెట్రా. ఎగ్జాంపుల్స్ ఫర్ రెక్టాంగిల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కర్లీ బేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం, ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏంటి, ఒకవేళ ఇది కూడా లేకుండా ఇట్లా ఒక సెమీకోలన్తో క్లోజ్ చేసేయచ్చా అంటే ఎస్, అలా కూడా చేయొచ్చు. అలా చేస్తే సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కి బాడీ లేదు. సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్, ఒకసారి మళ్ళీ చెప్తారా? సెమీకోలన్ పెట్టే దాని ముందు. సో ఇక్కడ సెమీకోలన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ సెమీకోలన్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసాం, ఓకే, దా పాయింట్ నథింగ్ టు వరీ. ఇక్కడ సెమీకోలన్ పెట్టినప్పుడు అంటే కర్లీ బ్రేసెస్ తీసేసి సెమీకోలన్ పెట్టామనుకోండి, ఇప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుందంటే ఈ సైట్స్ అనే మెథడ్కి బాడీ లేదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది ఫస్ట్. ఇది ఇలాగే కనుక్కుంటే, ఇలా కనుక రాస్తే సిస్టమ్ ఏం చెప్తుంది, సైట్స్ అనే మెథడ్కి బాడీ లేదు, సెమీకోలన్తో ఏం చేసేసారు, దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది. ఫస్ట్ ఆ ఎర్రర్ చూసేస్తాం. ఇప్పుడు సైట్స్, ఏరియా, స్పెషాలిటీ మూడికి బాడీ లేదు కదా, బాడీ లేదు కాబట్టి మనం చెప్తున్నాం మిస్సింగ్ మెథడ్ బాడీ. సో ఈ సెకండ్ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మిస్సింగ్ మెథడ్ బాడీ అంటే మీనింగ్ ఏంటంటే, మీకు తెలిసిందే, బాడీ మిస్ అయింది, కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే దాన్నే బాడీ ఆఫ్ ది మెథడ్ అని చెప్తాం. అది మిస్ అయింది కాబట్టి ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్ అని చెప్తాం.
అప్పుడు మన సిస్టమ్కి ఏం చెప్తాం, ఓకే నేను ఇంటెన్షనల్ గానే ఈ బాడీ తీసేశాను, ఎందుకంటే నాకు ఇక్కడ బాడీ అవసరం లేదు. అవునా? ఎందుకు అవసరం లేదు బాడీ? దీని యాక్చువల్ గా అవసరమైన దగ్గర మనం మీనింగ్ రాసేసాం, చైల్డ్ క్లాసెస్ లో మీనింగ్ రాసాం కాబట్టి. అవునా? చైల్డ్ క్లాసెస్ లో మీనింగ్ రాసాం కాబట్టి పేరెంట్ క్లాస్ లో దానికి బాడీ రాయట్లేదు, ఎందుకంటే అక్కడ బాడీ ఉన్నా అది ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఏం లేదు కాబట్టి అక్కడ కంటెంట్ తీసేసాము అని చెప్తాం. సో అది చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే ముందు ఒక చిన్న ఇండికేషన్ లైక్ వాట్ అబ్స్ట్రాక్ట్. ఒక మెథడ్ కి గనక మనం బాడీ రాయకపోతే దాన్ని మనం ఏం చేయాలి, అబ్స్ట్రాక్ట్ అని డిక్లేర్ చేయాలి. అంటే ఇది మనం పొరపాటున మిస్ చేయలేదు, ఇంటెన్షనల్లీ ఐఎమ్ రైటింగ్ దిస్ మెథడ్ వితౌట్ ఏ బాడీ అని మీరు చెప్తున్నారు. అయితే అబ్స్ట్రాక్ట్ అంటే దీని గురించి డిస్కస్ చేద్దాం, ఇంకా అబ్స్ట్రాక్ట్ అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని చూద్దాం. ఓకేనా? సో ఇందా మనం రాసుకున్న పాయింట్ ఏంటి, ఒకటి we use parent class to create references but not to create objects. ఇంకొక థింగ్ ఏంటి, methods in the parent class do not need a body as the required code is చైల్డ్ క్లాసెస్ లోనే కోడ్ ఉన్నప్పుడు పేరెంట్ క్లాస్ లో కోడ్ లేకపోయినా పర్లేదు. ఈ 2 పాయింట్స్ కదా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసింది. మరి పేరెంట్ క్లాస్ లో ఇప్పుడు సైట్స్ ఉంది, ఇక్కడ అసలు బాడీనే అవసరం లేదు, ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సే లేదు కదా, మొత్తం సైట్స్ అనే దాన్ని తీసేయచ్చా? నాట్ అలౌడ్. ఎందుకని, మన పేరెంట్ రిఫరెన్స్ తో చైల్డ్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలంటే ముందు ఆ మెథడ్ పేరెంట్ లో ఉండాలి. అవునా? పేరెంట్ రిఫరెన్స్ తో చైల్డ్ లో ఉన్న ఒక మెథడ్ ని కాల్ చేయాలంటే ఇప్పుడు సైట్స్ అనే మెథడ్ ని, అంటే రెక్ట్ లో ఉన్న సైట్స్ అనే మెథడ్ ని మనం కాల్ చేయాలి దేంతో, షేప్ అనే క్లాస్ యొక్క రిఫరెన్స్ తో కాల్ చేయాలంటే ఆ సైట్స్ అనే మెథడ్ ఫస్ట్ పేరెంట్ లో ఉండాలి, అంటే షేప్ లో ఉండాలి. అందుకోసం యాజ్ ఏ ప్లేస్ హోల్డర్ నామకే వస్తే ఇక్కడ మెథడ్ ఉండాలి. అవునా? అంటే దిస్ ఈజ్ ఎ డమ్మీ మెథడ్. అవునా? దిస్ ఈజ్ ఏ డమ్మీ మెథడ్. పేరెంట్ రిఫరెన్స్ తో చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలి అంటే ఆ మెథడ్ పేరెంట్ లో ఉండాలి కాబట్టి ఇక్కడ మెథడ్ రాసాం, అంతే, నథింగ్ మోర్. అయితే ఎప్పుడైతే ఒక మెథడ్ ని మనం ఇలా రాసి బాడీ లేకుండా సెమీకోలన్తో క్లోజ్ చేసి అబ్స్ట్రాక్ట్ అని చెప్తామో సిస్టమ్ వెంటనే ఒక రూల్ అప్లై చేసేస్తుంది. ఏంటి, ఎవరైతే ఇప్పుడు ఏ క్లాస్ లో రాసాం ఇది సైట్స్ అనే మెథడ్ ని అబ్స్ట్రాక్ట్ గా ఎక్కడ చేసాం మనం, షేప్ అనే క్లాస్ లో చేసాం. కాబట్టి ఏ క్లాస్ అయితే షేప్ ని ఎక్స్టెండ్ చేస్తుందో, అంటే షేప్ యొక్క చైల్డ్ క్లాసెస్ ఉంటాయో అందులో ఖచ్చితంగా ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి మీనింగ్ రాయాలి. ఓకేనా? అబ్స్ట్రాక్ట్ మెథడ్ కి ఖచ్చితంగా మీనింగ్ రాయాలి. ఒకవేళ రాయలేదు అనుకోండి ఎర్రర్ వస్తుంది. చూద్దాం, ఫస్ట్ ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసాం, ఓన్లీ సెమీకోలన్ పెడితే వర్క్ అవ్వలేదు, కానీ అబ్స్ట్రాక్ట్ పెట్టాం కాబట్టి ఈ మెథడ్ ఓకే. అయితే ఇంకొక రూల్ ఏంటంటే ఆ పాయింట్ నోట్ చేసేది ఫస్ట్ ఏంటి, ఇఫ్ వి క్రియేట్ ఎనీ మెథడ్ without a body, then that method and that method is declared as abstract. That method should be declared as abstract. ఎప్పుడైతే ఒక మెథడ్ ని అబ్స్ట్రాక్ట్ చేసామో ఆ మెథడ్ ని ఖచ్చితంగా చైల్డ్ క్లాస్ లో ఓవర్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, అది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఎప్పుడైనా ఒక క్లాస్ లో ఒక్క మెథడ్ అయినా మనం అబ్స్ట్రాక్ట్ చేస్తే, ఏదైనా ఒక మెథడ్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తే ఆ క్లాస్ ని కూడా ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆ ఎర్రర్ చూసేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ చేయలేదు, మెథడ్స్ ని మాత్రమే అబ్స్ట్రాక్ట్ చేస్తాం. మెథడ్స్ ని కనుక ఏ ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దాన్ని ఒకసారి కంపైల్ చేయడానికి ట్రై చేస్తే ఏం చెప్తుంది, ఇంతకుముందు సైట్స్ అనేది ఇందాక ఎర్రర్ వచ్చింది కదా, ఇట్లా
మిస్సింగ్ మెథడ్ బాడీకి బాడీ సైట్స్ అనే మెథడ్ కి బాడీ లేదు, బాడీ అన్నా ఉండాలి, లేదా ఇట్ షుడ్ బి డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ గా డిక్లేర్ చేసాం కాబట్టి క్లియర్. ఇప్పుడు మళ్ళీ దీన్ని కంపైల్ చేస్తే ఇప్పుడు ఇంకొక ఎర్రర్ వస్తుంది. ఏమని, ఈ షేప్ అనే క్లాస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, సో క్లాస్ షుడ్ ఆల్సో బి డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ అని చెప్తుంది. ఆ ఎర్రర్ చూద్దాం ఒకసారి. షేప్ అనేది మనకు ఒక క్లాస్. షేప్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్రైడ్ అబ్స్ట్రాక్ట్ స్పెషాలిటీ. అంటే ఇప్పుడు ఈ స్పెషాలిటీ గురించే చెప్తుంది. యాక్చువల్గా మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఈ స్పెషాలిటీని కరెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు ఇంకొక నెక్స్ట్ ఏరియా అనే మెథడ్కి ఎర్రర్ చెప్తుంది. ఏరియాని కూడా కరెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు సైట్స్ అనే దాన్ని ఎర్రర్ చూపిస్తుంది. అట్లా ఒక్కొక్క మెథడ్ సేమ్ ఎర్రర్ కాబట్టి అన్నిటినీ కలిపి ఒకేసారి చూపించాం. ఒకదాన్ని కరెక్ట్ చేస్తే రెండో దాన్ని ఎర్రర్ చూపిస్తుంది, రెండో దాన్ని కరెక్ట్ చేస్తే మూడో దాన్ని ఎర్రర్ చూపిస్తుంది. బట్ ఎనీవే అసలు ఈ యాక్చువల్ మన ఎర్రర్ ఏంటి ఇక్కడ, ఎప్పుడైనా ఒక క్లాస్ లో ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా కూడా ఆ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ చేయాలి, చేయలేదు కాబట్టి ఎర్రర్ చేయించాలి. సో ఆ పాయింట్ పంపించాం. ఇఫ్ యు క్రియేట్ ఎనీ మెథడ్ వితౌట్ ఎ బాడీ, then that method should be terminated with a semicolon and that method should be declared as abstract. అట్లాగే if a class has an abstract method in it, the class should also be declared as abstract. So సార్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. రూల్ ఏం లేదు. వీ కెన్ హ్యావ్ కాంక్రీట్ మెథడ్స్ ఆల్సో. ఇప్పుడు ఏదైతే అబ్స్ట్రాక్ట్ కాకుండా బాడీ ఉన్న మెథడ్స్ ని కాంక్రీట్ మెథడ్స్ అని చెప్తాం. సో అట్లా ఉండొచ్చు. బట్ మనం ఇక్కడ మన ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ గురించి తెలియడం కోసం చెప్తున్నాం ఇట్లా. బట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అలా చెప్తాం. ఇట్స్ నాట్ దట్ an abstract class should have all abstract methods అనేది రూల్ ఏం కాదు. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్, అందుకోసం ఇక్కడ రాసిన పాయింట్ కూడా ఏం రాసాం మనం, ఇఫ్ ఏ క్లాస్ హ్యాస్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇన్ ఇట్. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అంటే మిగిలిన కాంక్రీట్ కూడా ఉండొచ్చు. ఆ పాయింట్ కూడా యాడ్ చేద్దాం. An abstract class can have ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒక ఇన్పుట్ ఇస్తుంది, దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ ఇచ్చింది. Triangle has 3 sides. Area is also. సో మనం ఇంతకు ముందు రాసిన ప్రోగ్రామ్ అవుట్పుట్ అయినా ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ అయినా ఒకటే, అందులో డిఫరెన్స్ ఏం లేదు. మరి ఏం కొత్తగా ఏమొచ్చింది అంటే ఇక్కడ అవసరం లేని కోడ్, అంటే ఒక మెథడ్ రాసినప్పుడు ఖచ్చితంగా మెథడ్కి బాడీ ఉండాల్సిన అవసరం లేదు. బాడీ తీసేసి దాన్ని అబ్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎప్పుడు చేస్తాం అది, ఎందుకంటే ఒక మెథడ్ని అబ్స్ట్రాక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైతే క్లాస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తామో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, ఎర్రర్ వస్తుంది. షేప్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. Just to show the error. S equal to షేప్ అనేది అబ్స్ట్రాక్ట్ కాబట్టి, షేప్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి దీని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము అని ఎర్రర్ చూపిస్తుంది. సో షేప్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. ఇన్స్టాన్షియేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఇన్స్టాన్స్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటే కదా, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, దాన్ని కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్ అని చెప్తుంది. అదే మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ
ఈ abstract మెకానిజం ఇదంతా లేనప్పుడు సపోజ్ ఇది మనం ఇంతకుముందు చేసింది, ఇందులో abstract ఏం లేదు, షేప్ నార్మల్ కాంక్రీట్ మెథడ్స్ లోపల బాడీ ఉంది అంతా ఓకే. సో ఈ ఎగ్జాంపుల్లో ఒక స్టేట్మెంట్ మనం ఎస్ ఈక్వల్ టు షేప్ అని రాసాం. ఇదే ఎర్రర్ గా కంపైల్ చేద్దాం, ఎర్రర్ గా వస్తుంది చూద్దాం. షేప్స్ దిస్ ఈస్ ఫైన్. ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ వల్ల మనకి ఏం ఎర్రర్ లేదు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది నార్మల్ క్లాస్ కాబట్టి. బికాస్ షేప్ ఈజ్ నార్మల్ క్లాస్ హియర్, ఈ షేప్ యొక్క ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ షేప్ అనేది abstract క్లాస్ కాబట్టి దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సో ఈ రెండు రిక్వైర్మెంట్స్, ఈ రెండు సిచ్యుయేషన్స్ సూట్ అవుతున్నాయి పర్లేదు అనుకుంటే దెన్ యూ కెన్ మేక్ క్లాస్ యాజ్ abstract. ఏంటి రెండు? పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ కి, అంటే మేబీ వన్ మెథడ్ కావచ్చు, మల్టిపుల్ మెథడ్స్ కావచ్చు, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ కి బాడీ అవసరం లేదు. యూ కెన్ జస్ట్ మేక్, ఇన్ దట్ కేస్ యూ కెన్ మేక్ ద మెథడ్ యాజ్ abstract. ఈ రెండు సిచ్యుయేషన్స్ ఉంటే దెన్ యూ కెన్. అండ్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, can make a class as abstract if we use parent class to create references but not to create objects. Including the methods in the parent class do not need a body as the required code is available in the child classes. ఇలాంటి సిచ్యుయేషన్ అనుకుంటే, అంటే ఇది మీరు ఎక్కడ ఎగ్జామ్స్ లో రాయడం కోసం అన్నట్టు నేను చెప్పట్లేదు, మీకు జనరల్ ఐడియా కోసం చెప్తున్నాను. ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఒక క్లాస్ ని abstract చేసుకోవచ్చు. ఈ క్లాస్ లోపల ఉన్న ఆ మెథడ్స్ ని abstract చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ జనరల్ గా మనం ఇంతకుముందు చేసిన డిస్కషన్ ప్రకారం ఇక్కడ షేప్స్ అనే మెథడ్ లేదనుకోండి, ఇక్కడ రెక్ట్ హ్యాస్ 4 sides అనే మెథడ్ లేదు, రాయలేదు. ఏం చేస్తుంది సిస్టమ్? రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సైడ్స్ అనే మెథడ్ ని కాల్ చేసాం అనుకో, ఏం చేస్తుంది మామూలుగా అయితే? ఇందులో అయితే ఏం చేస్తుంది? పేరెంట్ క్లాస్ ఈ షేప్స్ అనే దాంట్లో అయితే ఈ మెథడ్ కనుక లేకపోతే, అంటే రెక్ట్ లో సైడ్స్ అనేది లేకపోతే పేరెంట్ లో ఉన్న సైడ్స్ ఎక్స్క్లూడ్ అయిపోతాయి, అంతే కదా? అంటే అప్పుడు రెక్ట్ హ్యాస్ 4 sides అని రావాల్సింది సైడ్స్ నాట్ నోన్ అనే మెసేజ్ వస్తుంది. ఓకే ఫైన్. కానీ ఇక్కడ సైడ్స్ అనే మెథడ్ లేకపోతే పేరెంట్ లో ఎక్స్క్లూడ్ అవ్వాలి, కానీ పేరెంట్ లో బాడీ ఉందా? లేదు కాబట్టి మరి ఏమి ఎక్స్క్లూడ్ అవుతుంది? ఎక్స్క్లూడ్ అవడానికి ఏం లేదు కదా. అందువల్ల అసలు కంపైలేషన్ అప్పుడే సిస్టమ్ చెప్పేస్తుంది, రెక్ట్ అనే దాంట్లో ఈ సైడ్స్ అనే దానికి మీనింగ్ రాయలేదు, ప్లీజ్ చెక్ ఇట్ అని మనకి ఎర్రర్ ఇచ్చేస్తుంది. అంటే ఇది మనం ఒక రకంగా చెప్పాలంటే, పేరెంట్ లో ఒక మెథడ్ ని abstract చేసాము అంటే చైల్డ్ కి మనం ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్లే. ఏమని? ఖచ్చితంగా నువ్వు ఆ మెథడ్ ని ఓవర్ రైట్ చేయాలి, చేయకపోతే యువర్ దిస్ క్లాస్ విల్ బి ఇన్వాలిడ్ అని ఇండైరెక్ట్ గా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసినట్టు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎట్లా, ఈ పేరెంట్ క్లాస్ ని ఒక టాప్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామర్ రాస్తే, ఒక్కొక్క క్లాస్ ని నెక్స్ట్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామర్, ఒక టీం ఉంది అనుకోండి, టీం లీడ్ ఏం చేస్తారు? ఈ షేప్ అనే క్లాస్ ని క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసి దీంట్లో అన్ని మెథడ్స్ ని abstract చేసి పెడతారు. అంటే అన్ని మెథడ్స్ అంటే అవసరమైన మెథడ్స్. సపోజ్ ఈ 3 మెథడ్స్ ని abstract చేశారు అనుకోండి పేరెంట్ టీమ్ లీడ్, దాని మీనింగ్ ఏంటి?
ఎవరెవరైతే షేప్ అనే క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 మెథడ్స్ కి మీనింగ్ రాయాలి. అంటే సైట్స్ అంటే ఏం ఎక్స్క్లూడ్ ఏం ప్రింట్ అవ్వాలి, ఏరియా అంటే ఏం ప్రింట్ అవ్వాలి, స్పెషాలిటీ అంటే ఏం ప్రింట్ అవ్వాలి అనేది ఖచ్చితంగా మీనింగ్ రాసి పెట్టాలి. రాయకపోతే ప్రాబ్లం అవుతుంది, ఎర్రర్ వస్తుంది. Rect is not abstract and does not override abstract method sites. Sites అనే మెథడ్ ని ఓవర్ రైడ్ చేయలేదు అని ఎర్రర్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ థింక్ ఆఫ్ ఒక టీమ్ లీడ్ ఉన్నాడు, దీంట్లో ఒక 30 మెథడ్స్ రాసి పెట్టారు అనుకో, దీంట్లో ఒక 30 మెథడ్స్ ఉన్నాయి అనుకో, ఆ 30 మెథడ్స్ ని అబ్స్ట్రాక్ట్ చేసేసాడు. 30 మెథడ్స్ ని అబ్స్ట్రాక్ట్ చేశాడు. అబ్స్ట్రాక్ట్ చేశాడు అంటే ఈ షేప్ అనే క్లాస్ ని ఎవరైతే ఇన్హెరిట్ చేసుకుంటున్నారో సో లైక్ ఇప్పుడు రెక్ట్ అనే క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇప్పుడు రెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, పైన 30 మెథడ్స్ కి ఇక్కడ ఖచ్చితంగా మీనింగ్ రాయాలి. అంటే మనం మాన్యువల్ గా చెక్ చేయడం అంటే కొంచెం కష్టం, టైం టేకింగ్ కదా. రెక్ట్ అనే క్లాస్ లో పైన షేప్ లో ఉన్న 30 మెథడ్స్ కి మీనింగ్ రాశారా లేదా అని మనం మాన్యువల్ గా చెక్ చేసే బదులు సిస్టమే చెక్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30లో మనం 28 మెథడ్స్ మీనింగ్ రాసాం, ఒక 2 మెథడ్స్ మీనింగ్ రాయలేదు, వెంటనే సిస్టమ్ చెప్తుంది ఏమని, ఇగో రెక్ట్ అనే క్లాస్ లో ఈ 2 మెథడ్స్ కి మీనింగ్స్ రాయలేదు, ప్లీజ్ చెక్ అని చెప్పేస్తుంది. అట్లాగే ట్రయాంగిల్ అనే క్లాస్ రాసే ప్రోగ్రామర్ ఒక 27 మెథడ్స్ మీనింగ్ రాశారు, 3కి రాయలేదు, వెంటనే ఎర్రర్ చెప్పేస్తుంది. అది మనకి బెటరే కదా, మనం మాన్యువల్ గా చెక్ చేసుకోవడం కంటే సిస్టమే మనకి చెక్ చేసి చెప్పేస్తుంది. అట్లా ఈ అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఉన్న ఒక అడ్వాంటేజ్. సో పేరెంట్ క్లాస్ లో ఒక మెథడ్ కనుక అబ్స్ట్రాక్ట్ అయితే చైల్డ్ క్లాస్ లో దాన్ని ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ చేయలేదు అనుకోండి సపోజ్, అప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుంది, పేరెంట్ లో ఉన్నవన్నీ చైల్డ్ లోకి వచ్చేస్తాయి. ఎట్లా, పేరెంట్ లో ఇప్పుడు యాక్చువల్గా ఏముంది, సైట్స్ ఉంది, ఏరియా ఉంది, స్పెషాలిటీ ఉంది. ఈ 3 మెథడ్స్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ డైరెక్ట్ గా రెక్ట్ కి వచ్చేస్తాయి. ముందు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, రెక్ట్ లో ఏరియాకి స్పెషాలిటీకి మీనింగ్స్ రాసేసాం. కాబట్టి ఇక్కడ ఆ 2 అబ్స్ట్రాక్ట్ కాదు. కానీ సైట్స్ అనేది పైన మీనింగ్ లేదు కాబట్టి, సైట్స్ అనేది ఇక్కడ మీనింగ్ అబ్స్ట్రాక్ట్ అని చెప్పాం కాబట్టి ఇక్కడికి ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ చైల్డ్ క్లాస్ లో కూడా ఈ సైట్స్ అనేది అబ్స్ట్రాక్ట్ ఉన్నట్లుగానే అజ్యూమ్ చేసుకుంటాం సిస్టమ్. మనం చైల్డ్ క్లాస్ లో మనం సైట్స్ అనే దానికి మీనింగ్ రాయలేదు కాబట్టి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ చైల్డ్ క్లాస్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు సిస్టమ్ ఏమనుకుంటుంది, అచ్చా ఈ రెక్ట్ అనే క్లాస్ లో 2 నార్మల్ మెథడ్స్ ఉన్నాయి, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. ఓకేనా, 2 నార్మల్ మెథడ్స్ ఉన్నాయి, ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. కాబట్టి వెంటనే అదేం చెప్తుంది, ఒక ఎర్రర్ ఇస్తుంది. ఏమని, ఇందా మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఏమని, చైల్డ్ క్లాస్ లో కనుక ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ ఉన్నా class should be డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్. అట్లా ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి రెక్ట్ ని కూడా అబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇందాక ఎర్రర్ ఆల్రెడీ వచ్చినట్టు అదే, రెక్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్, రెక్ట్ అబ్స్ట్రాక్ట్ చేయలేదు ఎందుకంటే లోపల అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. రెక్ట్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అండ్ డస్ నాట్ ఓవర్ రైడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ సైట్స్. సైట్స్ అనే దానికి సైట్స్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్, దాన్ని ఓవర్ రైడ్ చేయలేదు, లేదా అసలు రెక్ట్ అనే దానికి అబ్స్ట్రాక్ట్ చేయలేదు. ఏదో ఒకటి చేస్తే ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు సైట్స్ కి ఓవర్ రైడింగ్ అయినా జరగాలి, లేదా రెక్ట్ అనే దాన్ని అబ్స్ట్రాక్ట్ అయినా చేయాలి. ఎప్పుడైతే రెక్ట్ అనే దాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తామో, రెక్ట్ అనే క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ చేస్తామో, రెక్ట్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి తర్వాత మెయిన్. ఓకేనా, నాకు రెక్ట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా పర్లేదు అనుకుంటే సొల్యూషన్ ఈస్ డిక్లేరింగ్ దిస్ క్లాస్ యాజ్ అబ్స్ట్రాక్ట్. కాదు నాకు రెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ నాకు అవసరం తర్వాత ఖచ్చితంగా చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి, దీన్ని అబ్స్ట్రాక్ట్ చేయకుండా దీనికి మీనింగ్ రాశారు. అబ్స్ట్రాక్ట్ చేయకుండా
So when a method is made abstract in parent class, that method should be overridden in the child class. Otherwise is not child class అయితే that is చైల్డ్ క్లాస్ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కనుక ఈ మూడిట్లో ఏ ఒక్కదానికి మీనింగ్ రాకపోయినా అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే క్లాస్ అబ్స్ట్రాక్ట్ అవుతుందో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైనా ఇందాక సాకేత్ అన్నట్టు ఇప్పుడు ఇందులో ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ అయితే ఖచ్చితంగా అన్ని మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ ఉండాలా అంటే అట్లాంటిది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ స్పెషాలిటీ ఉంది. స్పెషాలిటీకి నేను ఇక్కడ మీనింగ్ రాసి పెడతాను. అవసరమైతే చైల్డ్ క్లాసెస్ లో మీనింగ్ రాస్తాము అనుకున్నాను. ఏం చేయొచ్చు, యూ కెన్ రైట్ అవర్ ఓన్ కోడ్. సపోజ్ ఏదో రాసి పెట్టాం. సో సంథింగ్ రాసాం. ఇక్కడ ఎప్పుడైతే స్పెషాలిటీ రాసి దాని మీనింగ్ రాసామో, ఇప్పుడు మీనింగ్ రాసాం కాబట్టి ఇది నార్మల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుందా, నార్మల్ మెథడ్ అవుతుందా? మీనింగ్ రాసాం, నార్మల్ మెథడ్ అవుతుంది. మరి నార్మల్ మెథడ్ అయితే అబ్స్ట్రాక్ట్ అని పెట్టచ్చా అంటే నో, ఇది నాట్ అలౌడ్. ఇక్కడ మళ్ళీ ఎర్రర్ చెప్తాను. ఇక్కడ షేప్ అనే దాంట్లో స్పెషాలిటీ హ్యాస్ ఎ బాడీ. వెన్ ఇట్ హ్యాస్ ఎ బాడీ ఇట్ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ కెనాట్ హ్యావ్ ఏ బాడీ. ఒక మెథడ్ మనం అబ్స్ట్రాక్ట్ గా చెప్తే బాడీ ఉండకూడదు. కాబట్టి అబ్స్ట్రాక్ట్ అన్నా ఉండాలి, బాడీ అన్నా ఉండాలి, అంతేకాని రెండు ఉండకూడదు. సో మనం ఎట్లాగో బాడీ ఉండాలి అనే ఉద్దేశంతో రాసాం కాబట్టి లెట్ us రిమూవ్ దిస్. సో ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్ లో స్పెషాలిటీ అనే దానికి మీనింగ్ ఉంది కాబట్టి చైల్డ్ లో లేకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే చైల్డ్ లో లేదనుకోండి, పేరెంట్ లో ఉన్న స్పెషాలిటీ ఎక్స్క్లూడ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు చూద్దాం, లైక్ స్పెషాలిటీకి మీనింగ్ తీసేసి ఇక్కడ కూడా స్పెషాలిటీకి మీనింగ్ తీసేసి సర్కిల్ అండ్ పెంటగాన్ లో స్పెషాలిటీ అనే మెథడ్ మీనింగ్ రాయలేదు, ఇప్పుడు వర్క్ అవుతుంది. అదే సైడ్స్ కింద మీనింగ్ రాయకపోతే వర్క్ అవుతుంది. ఎందుకు, సైడ్స్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ ఇన్ పేరెంట్. పేరెంట్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయితే చైల్డ్ లో ఖచ్చితంగా మీనింగ్ రాయాలి. పేరెంట్ లోనే మీనింగ్ ఉంటే చైల్డ్ లో మీనింగ్ లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఏం చేసాం, చైల్డ్ లో పేరెంట్ లో మీనింగ్ రాసాం కాబట్టి చైల్డ్ లో మనకి 4 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. 4ట్లో ఏ ఒక్క దగ్గర రాకపోయినా ఏం కాదు, పేరెంట్ దగ్గరికి వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసాం, 2 క్లాసెస్ కి రెక్టాంగిల్ ట్రయాంగిల్ క్లాసెస్ లో స్పెషాలిటీకి మీనింగ్ రాసాం, బట్ సర్కిల్ అండ్ పెంటగాన్ లో మీనింగ్ రాయలేదు. స్టిల్ ఇట్ విల్ వర్క్.
ఎక్స్క్లూడ్ చేసాం. రెక్టాంగిల్ ఇచ్చాం. రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రెక్టాంగిల్ లో ఉన్న స్పెషాలిటీ కూడా ఎక్స్క్లూడ్ అవుతుంది. అదే మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసి నేను 3 ఇస్తాను, అంటే సర్కిల్ ఇస్తాను. సర్కిల్లో స్పెషాలిటీకి మీనింగ్ లేదు. సర్కిల్లో మీనింగ్ లేదు కాబట్టి ఏమవుతుంది, షేప్ లో ఉంది ఎక్స్క్లూడ్ అవుతుంది. షేప్ లో ఏముంది, డోర్, సమోసా, ఇండియన్ పార్లమెంట్. సో అట్లా ఎందుకంటే పేరెంట్ లో మీనింగ్ ఉంది కాబట్టి చైల్డ్ లో మీనింగ్ లేకపోయినా పర్లేదు. బట్ పేరెంట్ లో మీనింగ్ లేకపోతే చైల్డ్ లో ఖచ్చితంగా మీనింగ్ ఉండాలి. సో ఎప్పుడైనా మనం అబ్స్ట్రాక్ట్ ఒక మెథడ్ ని అబ్స్ట్రాక్ట్ అని చూసాము అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్, చైల్డ్ క్లాస్ హ్యాస్ ఏ రెస్పాన్సిబిలిటీ. చైల్డ్ క్లాస్ లో ఖచ్చితంగా దీనికి మీనింగ్ ఉండాలి. లేకపోతే చైల్డ్ లో కూడా అది అబ్స్ట్రాక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా.